అయ్యా ఆ విధంగా దేవహూతిని సుఖపెట్టి మునివరుడు ఒక్కనాడు ఇమ్ముల తన తేజంబును నవ విధంబుల విభజించి గర్భధారణంబు నరించిన తత్కారణంబునం ముట్టిన నవవామలు దేవహూతికి 9 కూతురు పుట్టారయ్యా పరీక్ష మహారాజా. 9 ఆడవాళ్ళు జన్మించారు. ఇప్పటి కాలం చంద్రుని అయ్యగారు బుద్ధి లేదా నేను షూట్ చేస్తామా నేను ఇంతమందిగా అంట వివా కానీ అప్పుడు ఎంతమందికి అంత గోల్డ్ మెడల్ ఇచ్చేవాళ్ళు పూర్వకాలం. అపర బ్రహ్మ ప్రజాపతి అనేవాళ్ళు. ఇప్పుడు దౌర్భాగ్యం వచ్చింది కనుక ఒకటి నన్నారు అని అంటున్నాడు. అసలు ఒకటి కూడా లేదు. నన్ను లేకుంటేనే మంచిది 6 లేకుంటే ఒకటి కాదు మరి శాంక్షన్ అక్కడ. ఇంకా 9 ఆడపిల్లలు అన్నాడు. అనగానే కర్దమ ప్రజాపతి ఏం చేసినాడు? కాషాయ వస్త్రాలు తెచ్చుకున్నాడు, దండకమలాలు తెచ్చుకున్నాడు, భార్యను అడుగుతున్నాడు. మరి ఏమే ఆజ్ఞ అనేది వెళ్తున్నాను వారు అన్నాడు కదా. వారు బాగా ఒప్పందమే అలా ఉండే. వెళ్ళండి కానీ అని లోపల అంటే భర్తకు ఎదురుగా ఉండి మాట్లాడేవాళ్ళు కాదు పూర్వకాలంలో. లోపల ఉండి బొటనవేలు భూమికి రాసుకుంటూ అంటుంది పాపం దేవహూతి. ఏమండి ఏమిటి? సంతాన పర్యంతంబునను గూడి వర్తింతునను పూర్వంబునంబలికిటివి ఈ కూతుళ్ళనిచ్చిది విప్పుడు కొమరార ఈ తరుణులను పతులు తమకు దామె అరసి వర్తింతురా అని భీతి చెందెదనాట. సత్యమే చెప్పావు నువ్వు. సంతానం అయితే నీకు నాకేం సంబంధం లేని సన్యాసం పుచ్చుకుంటా అన్నావు, బాగుంది. కానీ ఇప్పుడు నా సందేహం ఏంటంటే నేను వద్దని అనలేదు. కానీ 9 కూతుర్లు ఇచ్చావు కదా, వాళ్ళంతా వాళ్ళే పెరిగి పెద్దవాళ్ళే వాళ్ళ భర్తను వాళ్ళే వెతుక్కుడా మనం ఇక్కడ చేసేది ఉన్నది ఏమైనా బాధ్యత కొన్ని చెప్పి వెళ్ళిపో. నువ్వు పుట్టుకో సన్యాసం నేను పుచ్చుకోనా? నీకు పుచ్చుకునే నువ్వు చేతనైతే నాకు సన్యాసం కుదిరే చేత కదా. కానీ మరి ఇద్దరికిద్దరం పోతే వీళ్ళగా తిట్ట కావాలి కాముగతి చెప్పు. స్పీడ్ బ్రేకర్ అయింది దేవహూతి మాట కర్దమ ప్రజాపతి. కనుక ఈ ఆడవాళ్ళందరినీ ఆడికి పంపించి అంటే అత్తవారింటికి పంపించి 9 కూతుర్లు వివాహం చేసి నాకు ఇన్నాళ్ళు నావాళ్ళు అనేటువంటి ఒక మోహాంధకాలంలో పడిపోయినాను కదా. అటువంటి ఒక నాకు ఒక్క సుతుని కృప చేసిగా ఉమా సుజన వినుదా సత్సాంగత్యం ద్వారా సత్కర్మానుష్ఠానం చేసి సత్వగుణం నాకు కలిగి ఆ సర్వేశ్వరంలో కూడా కలిసిపోయేటువంటి తత్వజ్ఞానం చెప్పేటువంటి ఒక కుమారుని నాకు ప్రసాదించి నువ్వు సన్యాసం పుచ్చుకో, వానప్రచన చేసుకో, బ్రహ్మచర్యం పట్టుకొని ఇష్టం. నేనేమన్నా ఈ 9 పిల్లలకు పెళ్లి చేయి. భగవత్ తత్వజ్ఞానాన్ని ప్రబోధించే జ్ఞానభాస్కరుడైన ఒక కుమారుని నాకు ప్రసాదించు. ఆ తర్వాత నీ ఇష్టం. ఎందుకంటే సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణం నీచమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతి హేతువంచు చిత్తమునందలంచి యోగి జన సానుద మిమ్ము భజింతు ప్రాణి సంగమున పుణ్య పాపములు వైకొని పొందవే ఎటివారలం. వేదనాపురంతో నింది పాపం దేవహూతి. అయ్యా సత్పురుష సహవాసమేమో మరి సద్లోకాల పుణ్యలోకాలకు పోతాయి. మరి దుష్పురుషుల సాంగత్యంతో దుర్మార్గ ప్రవృత్తి కలుగుతుంది, ఆదురి సంపత్తి కలుగుతుంది. కనుక నాకు మంచి చక్కటి సహవాసమైన భర్తలు దొరికావు కనుక నాకు జ్ఞానాన్ని ప్రసాదించి ఒక కొడుకును నాకు ప్రసాదించి నువ్వు సన్యాసం పుచ్చుకో. నీ దుఃఖాన్ని దూరం అవడానికి మరి నారాయణ పాదపద్మాలు అర్చించు. ఎట్లా? దాని విధానం, దాని గడువు, దాని మంత్రం, దాని ఉపాసన మొత్తం చెప్పినాడు భార్య. అనవుడు దేవహూతి హృదయమున సంతనమందే అమ్మునేంద్రుడి వజ్రక్రమమున పరం భగవంతున్నరంతున్ బద్దలో ఆచరున్ హరినిస్తున్నచ్చరము జరుపుతుండ కొన్ని అర్థముందన్నడా దానవంతకుడు సమ్మతిగాథమైన తేజం ధరించి ఆ తరుణి గర్భం వలన ధనుజారి శమీధరు కోడరమున వైశ్వానుడుండైతున్నయ్యే. ఒక్కనాడు మంచి చక్కటి శుభముహూర్తం లోపల
భగవంతుడు వెళ్ళి గర్భంలో పడ్డాడయ్యా. బ్రహ్మాదేవులంతా వచ్చి స్తోత్రం చేసినారు. ఒక శుభముహూర్తంలో కూడా ఆ కర్దముడు తన 9 కన్యలకు కూడా వివాహం చేసి మరీచిని కళ అనే కన్యలను మరీచికిచ్చి అత్రికి అనసూయను, ఆంగిరులకు శ్రద్ధను, పురస్తినకు అవిర్భువును, పురమునకు గతిని, క్రతువులకు క్రియను, భృగునకు ఖ్యాతిని, వశిష్ఠునకు అరుంధతిని, అధరునకు శాంతినిగా నిజ కులాచార సరణిని వైదికంగా వివాహం చేసినాడు 9 బిడ్డలకు, కూతుర్లకు. అందరూ బ్రహ్మర్షులే, చాలా గొప్పవాళ్ళందరికీ వివాహం చేసి వాళ్ళందరినీ అత్తవారింటికి పంపించినాడు. మరి కొద్ది రోజులకు 10 మాసాలు కాగానే మరి ఆ భగవంతుడు 10 మాసాలు కాగానే అవతరించినాడు. కపిలుడు అని నామకరణం చేసినాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి శాస్త్రాంగ ధర్మనామం చేసి, దేవాదిదేవా పురాణ పురుష వేదాంత వేద్య అభయస్వరూప శ్రీమన్నారాయణ సంసార చక్ర పరిభ్రామ్యమానమగుచు గ్రామ్యులమైన మా వర్తనములు గణింపక మదీయ గృహమున పూర్వమున పలిగినట్లు దయించిదివ పరంధామా ఆశ్రిత జన రక్షణము కొరకు సమ్మతితో సర్వేశ్వరా శ్రీహరి. అన్నమాట ప్రకారంగా నాకు కుమారునిగా జన్మించావు స్వామి, నేను ధన్యుని అయిపోయినానన్నాడు కర్దమ ప్రజాపతి. నమస్కారం చేస్తున్నాను, తపస్సు పెడుతున్నాను, జన్మం ధన్యమైపోయింది. పాపం ఆడది కదా అబల, కన్న తల్లిని కన్న చూసి దానికి అపవరక సంహితనంతా కూడా ప్రబోధం చేయమని చెప్పి దేవహూతి కుమారుని అప్ప ఎత్తి వెళ్ళినాడు తపస్సు కర్దమ ప్రజాపతి. అప్పుడు దేవహూతి నా కొడుకు అనే మోహం లేకుండా ఆ పిల్లవాడి జ్ఞానభాస్కరుడైన కపిలదేవుని పాదపద్మాలకు నమస్కారం చేసి, త్వం త్వాగతం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరో కుఠారం జిజ్ఞాసయాహం ప్రకృతే పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం తం త్వాగతం శరణం శరణ్యం. శరణాగతులకు శరణైన దేవాదిదేవా పురాణ పురుష ఆర్తత్రాణ పరాయణ, నీ వృత్తులను సంసార సాగరాన్ని తరింపజేసే కరుణామయ. నా సంసారం, నా కూతుర్లు, నా కొడుకులు, నాది నేను అనేటువంటి ఒక మాయా మోహంలో పడిపోయి ఉన్నాను కనుక అజ్ఞానాంధకారాన్నంతా కూడా దూరం చేసే బాధ్యత నీదేనయ్యా స్వామి అని సాష్టాంగ దండవనం చేసి నేను శరణు పెడుతున్నానంది దేవహూతి. మందస్మితలతో వదనార విందాలతోని చిరునవ్వు నవ్వుతూ భగవానుడు అన్నాడు. ఇప్పుడు నవ్వే ఆయనకు, ఎందుకంటే మళ్ళాగా బాధలు లేవు కదా ఆయనకు. మనం ఎవరైనా ప్రేమ వస్తే నాకి చంపుతాం, అనుకోపం వస్తే కొరికి చంపుతాం, ఎందుకు ఆగిపోతాయి. కానీ అక్కడ లేదే, అప్పుడు ఎప్పుడు చూడవే. చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు రామచంద్రుడు. చంద్రమండల సుధాసారము పోలిక, చంద్రమండలంలో వెన్నెల ఎలా ఉంటుందో అలా ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటాడనమాట పుంసామోహనమూర్తి ఆ యొక్క పురుషోత్తముడు రాముడు. అలాగే ఇక్కడ కూడా చిరునవ్వు నవ్వుతూ తల్లితో ఉంటాడట. అమ్మా, కన్న తల్లికి ప్రేరణుడైనటువంటి జ్ఞానభాస్కరుడు, అమ్మా జీవుని చిత్తాన్ని బట్టి బంధం మొత్తం ఉంటుందమ్మా, మనస్సే కారణం. చేతకల్వసి బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. అమ్మా, గుణాల్లో ముడి ఉంటే బంధం, గుణాతీతుడి ఆ నారాయణమూర్తి మీద మనసులో పెడితే మోక్షం అమ్మా ఏముంది అందులో అన్నాడు. నారాయణ సత్యం అయితే మోక్షం, మరి ప్రపంచాసక్తం అయితే బంధం. నాది నేను కూడా బంధం కదా. మన బంధాన్ని మనమే పిసినికాయ ప్రీతిలో కదా పట్టుపురుగు ఎలా తీస్తూ దారం తీసి ఆఖరికి అదే దాన్ని అదే పెట్టుకుంటుంది.
అందులోంచి బయటపడలేక ప్రాణాలు విడిస్తుంది. కనుక బంధం మోక్షం అంతా మన చిత్తంలో నుండి తల్లి. కనుక అన్నిటికంటే భక్తి మార్గమే సులువని చెప్తూ భక్తి మార్గాన్ని గురించి తల్లికి ఇలా చెప్తున్నాడు. అమ్మా అమలిన భక్తి కొందరు మహత్ములు మచ్చరణారవింద యుగ్మము హృదయంబు నన్నిలిపి కౌతుకులైతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషములు అని ఆడుచుండి మోక్షం మరి ఘోరనుల్లరు అనిశంబు మదర్పిత సర్వకర్ములై. అమ్మా అమలిన భక్తి కొందరు మహాత్ములు నా చరణారవిందాలను హృదయం లోపల తెలుసుకొని కుతూహలంతో ఇతర కోరికలన్నిటి కూడా సచ్చి చెప్పి మోక్షాన్ని కూడా సన్యాసించి ఎల్లప్పుడూ రమించిపోతుంటారు. ముగ్ధమౌన సుకుమారమైనటువంటి కన శరీర విగ్రహాన్ని కూడా స్మరించుకుంటూ దుశ్యంతి చరమంతిచ తృప్తిగా రమించిపోతుంటారమ్మా. మరి భాగవతోత్తములు నా అవయవాలన్నింటినీ కూడా వర్ణించి ఎలా సమ్మతన్ సమ్మతన్ స్నేహము సుతత్వమున్ ఉపమానాలతో చెప్తున్నాడు కపిలదేవుడు. సమతం స్నేహము సుతత్వము విశ్వాసంబు చేతం సఖిత్వము చాలన్హిత వృత్తి చేతం సుహృత్వంబు సుమంత్రోపదేశము చేత నిజ దేశకుండనగా నిచ్చల్ పూజ్యుడము ఇష్ట దైవమునై వారికి కాలచక్ర భయముల్ వారింపుదు తల్లి. సమత్వం యోగం ఇచ్చటే ఎవడైతే సమభావంతో ఉంటాడో వాణ్ణి స్నేహంతోని శుచినిలాగా అంటే కన్న కొడుకుని కన్న తండ్రిలా కాపాడుతుంటాడు, అట్లా కాపాడుతుంటాను వాడిని. సమత సమభావం సమదృష్టి ఎవరికైతే ఉంటుందో విశ్వాసంబు చేతన్ సఖిత్వం నాయందు ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వానికి ఒక ప్రియురాలులాగా ఒక చిలికత్తిలాగా ఒక స్నేహితుడిలాగా వాడిని ఎప్పుడు వాడిని అంటుకొని ఉంటాను నేను. చాలా హిత వృత్తి చేతం సుహృత్తము పరులకు ఇంకో జీవికి హితవు చేయాలి అనేటువంటి ఒక సద్భావం ఎవరికైతే ఉంటుందో అలా వాడంటే నాకు సుహృదం. కారణం లేకుండానే వాడిని నేను ప్రేమిస్తుంటాను. సుమంత్రోపదేశము చేత నిజ దేశకుండనగా నిచ్చలు కూతుడమును ఇష్ట దైవమునై వారికి కాల చక్రమయములు బాబునమ్మ. 5 కారణాలు చెప్పినాడు ఇక్కడ కూడా ఆ భగవంతుడు. సుమంత్రోపదేశం దుర్మంత్రోపదేశం కాదు, ఇంకోడు బాగుపడాలనేటువంటి ఒక సద్భావంతో ప్రతివాడిని కూడా ఉపకారం చేయాలి. జ్ఞానదానం విశిష్యతే. అలా ఎవడైతే చేస్తూ ఉంటాడో వాణ్ణి నిజదేశికుండనగా నిచ్చల్ పూజుడవు. నిజదేశికుడు అంటే బోధకుడు. పరహితం పరోపకారం చేసుకుంటే ఎవడైతే ఉంటాడో పరులకు సుమంత్రోపదేశం ఎవడైతే చేస్తుంటాడో వానికి బోధగురువులాగా వాడిని అంటుకొని ఉంటాను. నేనే గురువునై ఉంటాను, నేనే దైవమే ఉంటాను, నేనే స్నేహితునిలాగా ఉంటాను, నేనే తండ్రిలాగా ఉంటాను, కొడుకులాగా చూసుకుంటా వాడిని, నేనే స్నేహితునిలాగా ఉంటాను. నిచ్చల్ పూజ్యుడమునో ఇష్ట దైవమునై వారికి కాలచక్ర భయములు బాబుడు సుమా. ఎప్పుడు పూజ్యుడిగా ఉంటాడో ఆహా ఆ మహానుభావుడు ఎంత మంచివాడయా అని జనాలు పరమాత్ముని ఎలా స్తోత్రం చేస్తే ఆ భక్తుని కూడా అలాగే పొగులుతుంటే అగో వాడంటే నాకు ఇష్టదైవంలాగా చూసుకుంటే వాడిని. ఇటువంటి గుణాలు కలిగిన ఆ భక్తుణ్ణి ఇది నేను చెప్పిన ఈ 10 గాక తల్లి ఇవి నుమదిగాక ఈ దివి పలుమారు జరించునాత్మ తాతన పశుపుత్ర మిత్ర వనితాదరి వైతవురంబు మాని నన్ననగున్ విశ్వతో ముకున్ అనన్యగతి భజించనేని వాణిని ఘన మృత్యు రూప భవనీరదినే తరింపజేయుదు తల్లి. వినుమదిగాక ఈ భువిన్ దివిన్ పలుమారు జరించునాత్మ ఆగమా పైన పుట్టుడు తత్తుడు పుట్టుడు తత్తుడు పుట్టుడు తత్తుడు ఈ చక్రంలో ఎవడో ఎదుగుతుంటాడో ఈ జీవుడు ఎప్పుడైనా సద్గురు వలనో సదాలోచనతోనో సద్బుద్ధితోనో సత్సంగంతోనో
ధన పశు పుత్ర మిత్ర వనితాతతిపై తగులంబుమా అని. ఇక్కడ గమనించండి, అక్కడ ఆ శబ్దాన్ని ఎలా ప్రయోగం చేసినాడు పోతున్నా. ధన పశు పుత్ర మిత్ర వనితాతతి భాషనల్లే వనితాతతిపై తగులంబుమా అని. అంటే భార్య నింద్యం కాదు, పుత్రుడు నింద్యం కాదు, సంతానం కలడం నింద్యం కాదు, ధనం సంపాదించడం నింద్యం కాదు, ఉద్యోగం చేయడం నింద్యం కాదు, ఇల్లు కట్టుకోవడం నింద్యం కాదు. కానీ వచ్చింది ఇంటికి అనుకోండి నింద్యం. నువ్వు వచ్చింది వేరే లక్ష్యం కోసం, ఆ లక్ష్య సిద్ధికి నీకు కావాలి కదా. ఎంటర్టైన్మెంట్ కావడానికి కొద్ది రోజులు నీకు అక్కడ కావాలి, కాలక్షేపానికి కదా. గృహస్థాశ్రమ ధనంలో కూడా ధర్మాన్ని విరుద్ధం కాకుండా అనేక కోరికలను పెంచి పితృదేవతల రుణం తీర్చి, ఋషుల రుణం తీర్చి, దేవతల రుణం తీర్చి 3 రుణాలు ఇస్తే ముక్తివంతం. అందుకోసం వచ్చాను. కనుక ఇందులో వీళ్ళందరూ మధ్యలో హైదరాబాద్ బదులుగా ఎన్నో స్టేజీలు వస్తాయి. ఆ స్టేజీలతో నీకు పని లేదు, నీకు కావాల్సింది భాగ్యనగరం. అటువంటి ఒక లక్ష్యం ఉండాలమ్మా. అట్లా ఎవడైతే ఉంటాడో వాడిని ఘన మృత్యు రూపమగు భవనీరదినే తరింపజేయుదు తల్లి ముత్తు సంసార సాగరాత్. ఇంకొక విషయం చెప్తున్నానమ్మా. వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రజ్ఞావంతుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా, ఎంత విజ్ఞానం కలిగినప్పటికీ కూడా గురుభక్తి చిత్తము మత్పరమై విలసిల్లునంత పర్యంతము తల్లి. గురుభక్తి చిత్తము మత్పరమై విలసిల్లునంత పర్యంతము సత్పురుషులకి అలోకమ్మున చిరతర మోక్షోదయంబు చేకూరు సుండు సుమ్మ. సందే మనాగ పిరలిప్యతే సంవిత్ సజీవన్ ముక్త ఉచ్యతే. గురుసేవలో, గురుభక్తిలో కూడా నీ మనస్సు నిర్మలమైన ఆకాశంలాగా, అంటే విశాలం కావాలి. వాడు విశాల హృదయుడయ్యా అంటావు, బ్రాడ్ మైండ్ అవన్నీ అంటావు ఇంగ్లీష్లో. అంటే ఏమిటి? ఆకాశవంత హృదయం కావాలి. బట్టి గురుభక్తి, ఆ గురుభక్తి ఉన్నటువంటి వాడికి సజీవన్ ముక్త ఉచ్యతే. బతికుండగానే వాడు జీవన్ముక్తుడయ్యా. ఎవడు గురుభక్తి అధికం కలిగేటువంటి వాడు. అమ్మా కనుక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హే పరీక్ష మహారాజా, ఇలా కన్నతల్లికి ఈ ప్రకృతిని గురించి చెప్పి, అమ్మా ఈ ప్రకృతులు 24 తత్వాల్లో అమ్మా, పంచమహాభూతాలు 5, మరి పంచ తన్మాత్రలు 5, శబ్దము, స్పర్శము, రూపం, రసం, గంధం 10, 5 జ్ఞానేంద్రియాలు 15, 5 కర్మేంద్రియాలు 20, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణ చతుష్టయం 24 తత్వాలతోని ఈ ప్రకృతి అంతా కూడా నివిడిపితమే ఉన్నదమ్మా. సామాన్యమైన చింత, విశేషమైన చింత అనే చింతలు 2 విధాలు. ఈ విశేషమైనటువంటి చింత విష్ణుమూర్తిని దగ్గరికి చేస్తుంది తల్లి. మరి ఇటువంటి యొక్క గురుశక్తితో కలిగిన విరాట్ పురుషుడి నుంచి సకలం ఈ 14 గుణాలు కూడా ఉద్భవించినటువంటి సంగతి తల్లికి వివరించి, ఈ శరీరంలో పడే 3 దేవతలు, నవగ్రహాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అష్టదిక్పాలకులు అందరూ కూడా ఉన్నారమ్మా. ప్రతిదానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంది అని చెప్పి, మనస్సుకేమో చంద్రుడు, కనులనేమో సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాని తేజస్సుని కళ్ళల్లో ఉన్నది కనుకనే దృశ్య ప్రపంచాన్ని చూసే శక్తిని కలుగుతుంది. నాలుక మీద వరుణదేవుడు, చెవులలో దిక్పాలకులు, హృదయంలో రుద్రుడు, కంఠంలో విష్ణుమూర్తి, ఇలా మొత్తం నీ శరీరం అంతా కూడా దేవతా స్వరూపమే ఉన్నది తల్లి. ఇది యోగులైన వాళ్ళు వాళ్ళ యోగ మార్గంలో కూడా తెలుసుకుంటారమ్మా. ఈ ప్రకృతి 3 గుణాల్లో ముడిగింది తల్లి, సత్వగుణము, రజోగుణము, తమోగుణమని. దీన్ని శ్రద్ధాగరిష్ఠుడైనటువంటి వాడు ఎవడైతే నిరంతరం సత్యమైనటువంటి భావన, భావ సంశుద్ధి చేత తపో మానసముచ్యతే. మానసిక తపస్సు, శారీరక తపస్సు, మాటకు తపస్సు, త్రివిధ తపస్సులు ఎవరికైతే సిద్ధిస్తాయో అగో వాడికి సఖ్యభక్తి కలుగుతుంది. నీ మనస్సుకు, నీ మాటకు, నీ శరీరానికి ఎప్పుడైతే సఖ్యం కలుగుతుందో అప్పుడు భగవంతుని 2వ సాధన అయినటువంటి ఒక 9 భక్తి మార్గాల్లో 2వ దాన్ని ఎక్కే అర్హత నీకు కలుగుతుంది. నా కథలేందు శ్రవణానందపడడం,
సర్వభూత సమత్వం అజాత వైరం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యమహింసా శారీరం తవ ఉచ్యతే. బ్రహ్మచర్య అదరిష్టుడు ఎవడైతే ఉంటుంటాడో వాడికి శారీరకమైన తపస్సు కలుగుతుందమ్మా, ఆరోగ్యంగా ఈ శరీరం ఉంటుందన్నమాట. లోపల ఉన్నటువంటి ఒక ఓజస్సు అపోబలం అని చెప్తున్నారు కనుక ఆ ఓజస్సును ఎవడైతే కాపాడుకుంటూ దాన్ని ఆ భగవంతుడికి చింతనలో ఎవడైతే కలుగుతుంటాడో వాడి ఆరోగ్యం హాయిగా ఆనందంగా ఉంటుందన్నమాట. అలా బ్రహ్మచర్యంగా మితాశనుడై వండుకుంటూ తల్లి ఆ దేవకు అడుగుతుంది, నాయన బాగుంది అన్నీ చెప్పావు, ఈ పృథ్వీకి ప్రకృతికి పురుషునికి ప్రకృతిలో ఉన్నటువంటి జీవుడికి నువ్వు ఒకసారి చెప్పంగానే బంధం ఎలా దిగిపోతుంది నాయన, ప్రకృతి ఆకర్షణ పెద్దగా ఉంటుంది కదా. మరొక్కసారి తత్వబోధం అడుగుతున్నాను, చెప్పిందే చెప్తున్నాను విసుపడకుండా, అడిగిందే మళ్ళీ అమ్మ అడుగుతుందని అన్నిలా భావించకుండా చచ్చి క్రమ్మర పుట్టని జాడయేది నాన్న, చచ్చి క్రమ్మర పుట్టని జాడయేది ఇన్నియం తెలియనాన తీర్చి నన్ను కర్మ రక్షింపవే పరమ పురుష. అమ్మా, అధ్యాత్మ జ్ఞానం కలిగినటువంటి వాడు పెక్కు జనంలో పెక్కు కాలాల్లో పుట్టుకుంటూ సర్వార్థ వైరాగ్యశాలి ఉంటాడన్నమాట. జ్ఞానం వైరాగ్యం కాగానే అప్పటిదప్పుడే మోక్షం కలగదు. మోక్షం ఎక్కడ కలగదు, ఇక్కడే కలగాలి. మనస్సులో ఏమైతే మోక్షం. అలా అనేక జన్మలు ఎత్తుతుంటాడు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రబధ్యతే. అనేక జన్మలు గడిచిన తర్వాత జ్ఞానవంతుడై నన్ను వాడు శాశ్వతంగా శరణు పొందుతాడమ్మా. తల్లి అనివార్య అష్టసిద్ధులను కూడా ఆవిడైతే తృణీకరిస్తాడో అట్లాంటి వాడికి మోక్షం కలుగుతుందమ్మా. అంటే జ్ఞానోదయం కలుగుతుంది వాడికి. సంపూర్ణ జ్ఞానమే మోక్షం. ధీనిదులైన వాళ్ళు యోగ మార్గంలో కూడా విమలంబైనటువంటి ఒక నన్ను నా పరమపదాన్ని జరుపుకుంటారమ్మా. ఆ యోగ మార్గం చెప్తున్నాను నేను అన్నాడు. శక్తి కొలది స్వధర్మాచరణమును స్వధర్మం శ్రేయాన్ స్వధర్మో వినః స్వధర్మాచరణం శక్త్వా విధర్మాశ్చ నివర్తనం దైవాలబ్ధేన సంతోషః ఆత్మవిచరార్చనం. శాస్త్రాచారం, శక్తి కొలిగా సధర్మాచరణం, దుష్టకర్మలు మానుడా, దైవికం వచ్చినటువంటి దాంతో సంతోషపడడం, ఇటువంటి గుణాలు వాడికైతే కలుగుతుంటావో వాడు శుద్ధమై మోక్షంలో రమించి వాడి జ్ఞానుడే కలుగుతుందమ్మా. మరి కొందరు యోగ మార్గంలో కూడా సాకారమైన దివ్యమంగళ విగ్రహ శరీరాన్ని స్మరించి తరించిపోతారమ్మా. ఆ మార్గం చెప్తున్నాను వినం. తల్లి మొదలు నా పాదాల దగ్గర నుంచి భగవంతుని పాదాల దగ్గర నుంచి మనం పూజించినా ధ్యానించిన దాసలోక మనోరథదాయకములు దాసలోక మనోరథదాయకములు చారు యోగి మనో పద్మషట్పదంబులన తనరిన హరిచరణాబ్జంబుల నిరుభవ జ్ఞానమున నిరుభవలయుదల్లి. మొట్టమొదటిగా పాదాలు ఎట్లాంటివయ్యా? ఎట్లా ఉండాలి? కోమలమైన పాదాలు. కోమలం అంటే హరం కురుషం శంఖం చక్రం ఉంటాయి ఆ పరమాత్ముడి పాదాలకు. శంఖచక్రాల గుర్తులు కలిగిన కోమలమైనటువంటి పాదపద్మాలే కాకుండా దాసుల యొక్క మనస్సులో ఉన్న కోరికలు నెరవేర్చేటువంటి పాదపద్మాలు, యోగుల యొక్క ముళ్ళ పద్మాల్లో కూడా ఉండే తుమ్మెదలు ఆ భగవంతుని యొక్క పాదాలు. అవి ఆ పాదాలను ధ్యానం చేయాలి తల్లి. మరి ఆ పాదాల తర్వాత జానువులు కోమలమైన కరకమలాలతోని కమలాలైనటువంటి ఒక కమలజుమాతయై సురనికాయ సమంచిత శల్యమానయై కమలదళాభనేత్రములు కలిగి ఉదీశ్వర భక్తి నొప్పున కమల నిజంగ పీఠమున గైకొని ఎత్తు పరేశుని జాని యుగము భజింపవలను తల్లి. కమలంలో ఉట్టి కమలంలాంటి ముఖం కలిగిన కనకమలాలతోని మెల్లగా ఒత్తుతుంటుంది ఆయన పిక్కలను. పరమాత్మ యొక్క ఈ జానువులను మెల్లమెల్లగా ఒత్తేటువంటి లక్ష్మీదేవి ఒత్తేటువంటి యొక్క జానువులను స్మరించాలమ్మా.
లింగ వల్లభుని మీద గణతంత్రం మీద కూర్చునేటువంటి ఒక ఆయన సుకుమారమైనటువంటి ఒక తొడలను, ఆయన పీతాంబరాన్ని, బ్రహ్మదేవుని లేమైనటువంటి ఒక నాభిని, విశాలమైన వక్షస్థలాన్ని, ఆజానుబాహులను, అందమైన కంఠాన్ని, మరి కోటి సూర్య మనవదాకారం కలిగినటువంటి ముఖములాన్ని, కోటి సూర్య ప్రభాసమానమైనటువంటి ఒక ఆయన కిరీటాన్ని, ఆరోహణ అవరోహణ ద్వారా వాళ్ళ కిందికి ఇట్లా ధ్యానం చేసి తరించిపోతారమ్మా. ఇదొక్క మార్గం. యోగులైనటువంటి ఒక మహానుభావులు ఈ మార్గం గుండా తరించిపోతారు తల్లి. ఈ ప్రకారంగా సర్వేశ్వరునందు ప్రతిలబ్ధ భావ సంపన్నుడు ఎవడైతే ఉంటాడో శ్రీధర భక్తి చేత, మరి వాడు భక్తి ప్రబుద్ధమయ్యి అది మోదమున పురగిత శరీరుండగుదు మహోత్కంఠానంద భాషముల్లడి కొనంగా పరితోష జలదింగ్రింగి భగవత్స్వరూపమై భవగుణగ్రాహమగురువ సంబంధమనగరించి సుమైత ధ్యానమున ఆ పరంజ్యోతి అందు మనముదార నియోజించి మహిమందనరు సుమ్మా తల్లి. అమ్మా, మదిరాపానం చేసినటువంటి వాడు మత్తుండగుతూ తనకు పరిధానం పైనటువంటి ఒక అంబరాన్ని మర్చెలైతే ఉంటాడో ఈ దేహాన్ని మర్చి ఉంటాడని ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ కళ్ళు తాగిన వాడికి శరీరం మీద స్పృహ ఎట్లా ఉండదో, కరుణామయుడైన భగవంతుని యొక్క భక్తికి అలవాటు పడ్డటువంటి వాడు ఈ శరీరం ఉండదా అసలు లేదా ఉపాధి ఏమిది ఆ స్మృతి లేకుండా ఉంటాడు తల్లి అని ఉపమానం చెప్పినాడు. ఈ ఆత్మ నిజస్వరూపమున చేసి వర్తించని కపిలను జరిగించి తల్లికి చెప్తున్నాడు, అమ్మా భక్తిలో కూడా 3 రకాలు ఉంటాయమ్మా, రాజసం, తామసం, సాత్వికం. ముగ్గురు సాయినాథం దేవాలయానికి వెళతారు, ముగ్గురు ఒక టెంకాయలు కొడతారు, ముగ్గురు వరాలు కోరుకుంటారు, కానీ వాళ్ళ ఫలాల్లో కూడా తేడా ఉంటుందన్నమాట. ఆ ఫలాల గురించి మరి తామసిక భక్తి, రాజసిక భక్తి, సాత్విక భక్తి అని ఆ భక్తి 3 విధాలమ్మా అన్నాడు. అందులో తామస భక్తి చెబుతూ హింసతో అని, దంభదర్పాలతో అని, భేదదర్శి అవ్వకుంటూ పెద్దరికం కోసమని ఎవడైతే భక్తి చేస్తుంటాడో వాడు తామసుడమ్మా. ఇది తామస భక్తి. ఘన విషయ ప్రావీణ్యంతో ఇంద్రియాలతో సుఖపడాలి కనుక ధనం కావాలని ధనాన్ని ఆర్జించి అర్థార్థుడై ఎవడైతే భగవంతుని ఆశ్రయిస్తాడో అగువాడు రాజసమైనటువంటి ఒక యోగి. ఇక సాత్విక భక్తి ఎలా ఉంటుందో తల్లికి వివరిస్తున్నాడు. అమ్మా, అనుపమ పాప కర్మ పరిహారమునకై భజనీయుడైన శోభన చలితుండి తండనుచూ భావమునందలపోసి భక్తి చేననితర యోగ్యతం భగవదర్పణ బుద్ధిను నచ్చి కర్మముల్ జనహితకారి నెగడ సాత్విక కర్మమనంగను పెడు. జనహితకారి అయినగడ రూపకాలం ఇది శరీరంగా ఎవడైతే ఉంటాడో అనుపమ పాప కర్మ పరిహారమునకై. మనిషి ఇంత మసి పూసుకొని వచ్చాము అక్కడ భగవంతునిలోంచి రాంగా. వాడుకున్నది వాడుకున్న అనవలసిన పర్లేదు, నీకు కూడా ఏమన్నది కొంత పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ అంతే. అందరం మసి పూసుకొని వచ్చాం. వాడికి 20, 40, 60, 70, 80 ఎంత తేడా కానీ పోయడానికి మసి పూసుకొని వచ్చాం. అయితేనే మానవ జన్మ వస్తుంది. పాప పుణ్యాల సమ్మిళితంతో మానవ జన్మ. కేవలం పాపం అయితే రాక్షస జన్మ, కేవలం పుణ్యమైతే దైవత్వం. ఇంకా పాపం చేస్తే పిపిలి గాలి జక్ష దిక్కువల జన్మను కూడా ఎత్తుతుంటాడు అన్నమాట. కనుక సాత్వికమైన భక్తులు ఏమనుకుంటాడు, అనుపమ పాపకర్మ పరిహారం కొరకై భజనీయుడైన శోభన చరిత్రుడు శ్రీహరి అనే భావంలో తలపోసి భక్తి చేత సమర్పణ బుద్ధితోని కృష్ణార్పణం రామార్పణం అనుకుంటూ ఉంటాడు అన్నమాట. జనహితకారి అయినగడ సాత్విక కర్మమునంగా గొప్ప. తల్లి, నేను భగవంతుడైనటువంటి ఒక్క నన్ను ఎవడైతే నామాన్ని మంగళప్రదమైన నా నామాన్ని ప్రీతిపూర్వకంగా భజిస్తుంటాడో వాడి అనేక జన్మల్లో పాపాలన్నీ కూడా నష్టపడడం చేస్తామని చెప్తున్నాడు ఇక్కడ భగవాను. విష్ణు పురాణంలో కూడా చెప్తాను. కృష్ణాది మంగళం నామ యస్యవాచి ప్రవర్తతే భస్మీభవంత రాజేంద్ర మహాపాతక కోటయగా
కృష్ణ 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 అని మంగళప్రదమైన కృష్ణనామాన్ని ఎవడైతే స్మరిస్తుంటాడో భస్మీభవంతి రాజేంద్ర మహాపాతక కోటయ, కోడి మహాపాపాలు ఉన్నప్పటికీ కూడా వాని పాపాలను కూడా దూరం చేసి పారేస్తానన్నాడు విష్ణు పురాణంలో. కోటి పాపాలు, లక్ష పాపాలు చేయడండి, కోటి ఇంకా 99 లక్షలు చేయలేదు. అయితే ఈజీగా పోదా ప్రసీడ్ అట్లా వెళ్ళిపోమన్నారు. అమ్మా మరొక రహస్యం చెప్తున్నాడు వినమన్నాడు. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అనందనచ్చు ఈశున్నను అవజ్ఞ చేసి. భక్తులు కూడా ఇంక్రిమెంట్గా ఉండాలి. ఎప్పుడు ఒకదుకునే ఉన్నదుకునే ఉంటుంది. ఆమె ఎప్పుడు ఎల్కేజీలో ఉంటావా, ఎప్పుడు ఏబీసీలతో చదువుకుంటావా, ఎప్పుడు ఓనమాలతోనే కూర్చుంటుకుంటా కట్టపలక పడుకొని. అభివృద్ధి ఉండాలి, ఇంప్రూవ్మెంట్ ఉండాలి నీ భక్తుల కూడా నేను చెప్తున్నాను ఇక్కడ. మా అనిశము సర్వభూత హృదయంబుజవర్తి అనందనచ్చు ఈశున్నను అవజ్ఞ చేసి మనుజుండొరి మత్ప్రతిమార్చన విడంబనమున మూఢుడై ఉచిత భక్తిని నన్ను భజింపలేని అమ్మనుజుడు భస్మగుండమున మానక వెల్చిన జట్టివాడు సుమ్మా. అమ్మా అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా తమవజ్ఞాయ మాం మధ్య కురుతే అర్చనా విడంబనం. మూలం వ్యాసభాగవతంలోని మూలం చెప్తున్నమాట. ఎల్లప్పుడూ నేను చైతన్య స్వరూపంలో కదిలే జీవకోటి లోపల ఉన్నటువంటి దైవమైన నన్ను విడిచిపెట్టి మరి ప్రతిమార్చనా విడంబన మూర్ఖుడే పోయి చెడిపోతున్నాడు ఈ మానవుడు. అంటే విగ్రహారాధన చెయ్యి, కానీ నువ్వు ఏ విగ్రహాన్ని అయితే ఆరాధన చేస్తున్నావో ఆ విగ్రహమే సమస్త జీవకోటిలో ఉన్నది అనే జ్ఞానం నీకు కలగాలి, అవగాహన కలగాలి, అనుభవం చేసుకోవాలి. అప్పుడే నీ భక్తి నిజమైంది అన్నాడు. ఎల్లప్పుడు కూడా అహం సర్వేషు భూతేషు, నేనే సకల జీవకోటిలో నేనే ఉన్నాను అనేటువంటి ఒక జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో అగ వాడి విగ్రహ పూజ, నిగ్రహానికి కారగ్రహం కలగాలంటే విగ్రహ పూజ. ఈ అర్చన కూడా చాలా ఒక నవవిధ సాధనలో కూడా అర్చన అదొకటి. అర్చనతో సరిపోలే, మరి నువ్వు అర్చించే విగ్రహమే సర్వుల లోపల ఉన్నది అనేటువంటి ఒక విజ్ఞానం నీకు కలగాలి. కలిగినాడు నీ అర్చన చాలా గొప్పదవుతుంది అని తల్లికి చెప్పి, అమ్మా ఈ జీవుడు చస్తూ పుడుతూ కూడా సద్గురువును ఆశ్రయించక సత్సంగం చేయకుండా అనిత్యం ములైన గ్రహక్షేత్ర పశుధన సురవధు బాంధవాది వీర వస్తువులం ధ్రువంబుగా మది నమ్మి వరని దుర్మతి అనేక దేగ సంబంధములు నిలిచి తుండుగాక ఆత్మీయ దేహం మురివిని వదలలేక అదే తనకు పరమ సౌఖ్యాకరం అనుకోని దిక్కుమాలను కూడా ఎత్తి 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 దేవ మాయావి మోహితులైపోయి ఉంటాడమ్మా. ఈ జన్మ ఎత్తే కదా, చీ ఇంకో జన్మలో సుఖపడతానేమో ఆశ. ఏ జన్మలో కూడా సుఖం లేకుండా అనేక దుఃఖాలను పొందుకుంటూ పుత్ర వధు పశు ధన గృహ రక్షణలో క్రియలలో కూడా మునిగిపోకుంటూ దండయమాన దేవుడు అవుతూ ఉంటాడు. ధనాన్ని సంపాదిస్తుంటాడు, కూడబెడుతూ ఉంటాడు, కానీ అది ఖర్చు అయితే ఏడుస్తుంటాడు. అదే దండయమానం. అయ్యో ఎంత కష్టపడ్డారా, ఎంత కష్టపడ్డా ఏదో సొమ్మంతా ఆయన చేస్తున్నారు, చీచి 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 ఎంత పూజ చేస్తున్నారు. మరి నువ్వు సంపాదించింది ఎందుకు? ఊరకబెట్టేందుకేనా? మరి ఊరకబెడతామనుకో దానం భోగం నాశం. ధనానికి 3 గతులు లేని కొడుక దానం అన్న చెయ్యి, అది ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే జన్మకో ఈ జన్మకో. మరి భోగం అన్న అనుభవించు, అటు లక్షరీ లైఫ్ అన్న గడుపు, ఈ శరీర సుఖాన పడతావు, లేకపోతే నాశనం అయిపోతుంది బిడ్డ. నాశనం తప్పదు దానికి. గుండ్రంతో కాలు వచ్చి కొనుక్కొని ఊరుకోను, నీ తానకు దొరకదని ఎక్కడికి జరన్నా అక్కడికి వెళ్తుంది పోయి. కనుక ధనం వచ్చినప్పుడు దాన ధర్మాలన్నా చేసుకో, నువ్వు నువ్వన్నా సుఖపడు, లేకపోతే మాత్రం నాశనం అయిపోతుంది. కానీ వీడు 3 ఏది చేయడు. వాచ్మెన్ గట్టిగా ఉండి అది కొత్త ఖర్చు అయితే ప్రాణాలు పోయినట్టుగా చేసుకుంటే దండయ్య మానదేవుడు తినట్టు రోజు చచ్చిపోతుంటాడు. అసలైన వాడు ఒకసారి మరణిస్తాడు. అతి మూఢ హృదయుండగుచు దురిత కర్మారంభమున జరించునమ్మా బలివిజాలక మందవాక్యుడ ఈకుమతి అయ్యరులు
దవిలి వృధా ప్రయత్నము చేయుచుండి కార్పణ్యంబురం జడించునట్టి కృపణత్వం, దీనత్వం. దైన్యానికి వస్తుంటారు అనమాట. ధనకనక వస్తువు అనలే శాశ్వతం అనుకోని. మరి ఎన్నాళ్ళు సంపాదిస్తావు? యవ్వనం ఉన్నంతసేపు అన్ని గ్యాదరింగ్ చేసుకుంటాం. నాది నాది నాది. ఇట్లా ఉంది అయ్యగారు, బాగుందా? వారం నుంచి గుజరాత్ పడుకోవచ్చిన సంతోషం నాయన. మరి ఎన్నాళ్ళు ఉంటున్నది? మళ్ళీ అయిపోయిన తర్వాత నా వాళ్ళ కోసం నాది నాదని అందరూ సంపాదించావు. ఎవరి కోసం అయితే సంపాదించినావో వాళ్ళు సర్టన్ సమయం వచ్చిన తర్వాత, సర్టన్ సమయం అంటే ముసలితనం వార్ధక్యం వస్తుంది కదా, అశక్తుడు అయిన ప్రోవగా జానడీతడని నెగ్గించి అతి కృషివరుడు బడుగు ముసలెద్దు రోజున వంగిరోయా. కృషివరుడు అంటే రైతు. ఆ రైతు ముసలెద్దుని ఏం చేస్తాడు? మూడ కట్టేసా ముసలిదానికి నటువారిపా మంచి గడ్డి చొప్ప ఎట్ల వారి అరక తినేవాడికి. ఆ ముసలి ఏదైతే బండిలా ఉంటుందా, నా అరకత ఉంటుందా? అంత పని లేదు కదా. అవి నీ పట్టుకు అక్కడికి వస్తుందని చెప్తున్నాడు. నా భార్య, నా పుత్రుడు, నా కొడుకులు, నా మనవరు, నా మనవరాలు, నా అల్లుళ్ళు, నా బిడ్డలు అన్నావు కదా. ఇది నీ వాళ్ళు నీకు సమాధానం చెప్పేది. నీ యాక్షన్ రియాక్షన్ ఎరిగిది. బడుగు ముసలెద్దు రోజున బంగిరోయా వెడరూపులాల్చి బాంధవుల రంగ నిర్యాణమున కలిగి ఉండయి ఇల్లు వెడల జాలక శునకము వడవుడ గుడుచుదు మేన్ వడవడవడంగా వెడరూపు దాల్చి ఎవరం లోపల అందంగా స్మార్ట్గా ఉంటుంటాడు కదా. ఆ క్రీము ఈ క్రీము రాసి ఆనందంగా ఉంటున్నాడు కదా. పౌడర్ గిడలు వేసి మంచి చూసి కాపాడతాడే. మరి అటువంటి యొక్క అందమైన రూపమే వికార రూపము ఎడ రూపము దాల్చి ఎంత అందంగా ఉందో బయట పోయినమాట ఎడి రూపడతాడా శరీరం మీద. మరి అటువంటి పరిస్థితిలో కూడా నిర్యాణమున కవిముకుండై ప్రయాణకాలే మన సాధ్యం. ప్రయాణకాలం వస్తుందట. దానికి ఎదురైపోయి విడలజాలక శునకం వడువున అలవాటైన కుక్కను నువ్వు ఒట్టంగానే కయ్యని అడుగుదని మళ్ళీ తిరిగా నీ వెంటనే వస్తుంది. మళ్ళీ వీడు ముసలివాడు అయిపోయినాడు కానీ అందరు రోజు అందరు తిరుగుతుంది. ఎందుకయ్యా నీకు మీకు ఎదిన అక్కడ పడి ఉండక అన్ని కలప నీకేదో అని అంటావు అని కసరు కొడుకే. నా కుక్కరన్న గడిచింది అనుకుంటాడు. నా కొడుకేనే అంటేనే నా కుక్కరన్న కలవకపోతే ఇవన్నీ కష్టం కొడుక అయితే మన సల్లా బతికని వాడు బతికత్తని కూడా అంటాడు. సాగు మరి ఎవరు అంటాడా? అయితే ఇటువంటి పరిస్థితిలో కూడా బిడ్డలను బెళ్ళాన్ని పెంచే ఆ రోగాలు వస్తున్నప్పటికీ కూడా ఆకలి అన్నం మందగించినప్పటికీ కూడా నేను వెళ్ళిపోతున్నా గతి అని అడిగాడు. ఇకరములే ఋషికేశాలు కలిగి వాయువు చేత మీసి మీదికి ఎగసిన కమ్ములు కపంబున కప్పబడిన నాళంబు కంఠనాళంబున గురగురమను శబ్దంబు వరయా బంధు జడ మధ్యమున క్షేణించి బహువిధంబుల తన్ను విలువంగ వరుగలేక అవసాన దిశ వస్తుంది. కపం వచ్చి ఇక్కడ అడ్డం పడుతుంది. జపమాల తిప్పుదామంటే వేళ్ళాడవు. ఓం అందామంటే నోటికి మాట రాదు. అంటే కులశేఖర్ ఆడవాడు ముకుందమాల స్తోత్రులు అంటాడనమాట. కృష్ణ కృష్ణ త్వదీయ పద పంకజ పంకజ పంజరాంతం కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అజైవ మే విశదు మానస రాజహంస. స్వామి ఏ కృష్ణ నీ పాద పద్మాలు అనేటువంటి పంజరంలో పడి నిన్ను రాజహంసం చేసుకోవయ్యా స్వామి. ఎందుకంటే ప్రాణ ప్రయాణ సమయే కపవాద విత్తే కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే స్మరణం కుతస్తే. స్వామి ఇప్పుడైనా నువ్వు రాజహంసం చేసుకున్నావంటే ఎక్కడ? నీ పాద పద్మాలనే పంజరంలో. ఇక కప్పను రాని వాతం రాని పిత్తం రాని కాగలవు నా దేహం ఎక్కడ నవ్వుకొని.
నీ పాదపద్మాలనే పంజరంలో ఇగో ఈ రాజహంసం చేసుకోవయ్యా ఈ జీవుణ్ణి, ఇక నా వల్ల అప్పుడు వీళ్ళకి ఎలా అవుతుందో. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుద్ధ అని చెప్పినాడు గీతలో కూడా పరమాత్మ. కనుక శరీరంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇక మన బాధ వీడి పడుతుంటే చుట్టూ మా తాత నన్ను ఏర్పాటు చేసావని అభిరాంచి వచ్చా, బావా నన్ను ఏర్పాటు చేసావా, అయ్యో మావా నన్ను ఏర్పాటు ఏది నువ్వు బిచ్చు ముట్టివారు రాముడా శంకరుడు నేను ఏర్పాటు చేయడం చెప్పవు. భగవద్నాథం చెప్పుడు లేదు వాడికి. భగవద్గీత మరి విశ్రాంతనామాలు వినవా మామ అనలేదు. మామ నన్ను ఏర్పాటు చేసినవా, ఏది నేను ఏర్పాటు చేసేది. నువ్వేం ఉద్ధరిస్తావు వాడిని. నోట మాట బాధేవాడు చాలా ప్రయాణకాలం వాడిపోతుంటే నెట్టబోదురా సాగి నేను పాపం చేసినప్పుడు చేసినప్పుడు వాడికి అందుకే దొడ్డ పురాణంలో చెప్తాడు అనమాట. ఎవడైతే భగవంతుని యొక్క నామాన్ని భరించి చెప్పుతాడో వాడే హితులైన వాడు, వాడే బంధువు, వాడే చుట్టం, వాడే మిత్రుడు, వాడే హితాభిలాషి. మిగిలిన అందరూ ఏందో మీకు ముందు గ్రంథంలో అష్టమ స్కంధంలో చెప్తాడు బలిచక్రవర్తి. చుట్టాలు దొంగలు, సుతులు రుణస్తులు, కాంతల సంసార కారణము. మ్యాటర్ అంతే మూడు. గోపాలకృష్ణ భగవానికి. మరి మహాపాపత్రైనటువంటి వాడు ముహూర్తత్రయ కాలంలో సామాన్యమైన దోషి 2-3 కాలంలో కూడా పోతుంటాడు. కుటుంబ పోషణతో అక్కడ పాపాల నుంచి పుణ్యాల నుంచి క్షీణే పుణ్యం మధ్యలోకం విషయం. పుణ్యం పాపం నిండినగానే మళ్ళీ భూలోకంలో వచ్చి పడుతున్నాడు. ఎలా పడుతున్నాడు భూలోకంలోకి? మానసులు కూడా వెళ్ళి పడుతున్నాడా? ఇప్పుడు ప్రభుత్వం వారేసినట్టు పడుతున్నాడా? ఎట్లా పడుతున్నాడు? చంద్రుని కిరణాల ద్వారా అన్నంలో ప్రవేశించి అన్నాన్ని భుజించిన పురుషుని లోపల శుక్లంగా మారి, పురుషుని లోపల ఉన్న శుక్లం స్త్రీ యొక్క శోడితల్లో కలిసి కరణమయ్యి గర్భం లోపల రేగు బండంతయ్యి ఆ రాత్రికి బండంతయ్యి కరణమయ్యి 6 నెలలకు అవయవాలు కూడా ఏర్పడి 6 నెలల జ్ఞానోదయం కలుగుతుంది. సంపూర్ణ నవద్వారాలు కలిగినటువంటి జీవుడు తయారవుతాడు. 6 నెలలప్పటి నుంచి ఆ పురుగులు ఊడుతుంటే గర్భ నరకం యొక్క బాధ జీవుడికి అవగతమవుతుంది అన్నమాట. ఆ పురుగులన్నీ కూర్చుంటే ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకూటౌ స్థితం వినుమూత్రామేద్య మధ్యే కథయతి వితరాం యాచరో జాతవేద యద్దైతత్ర దుఃఖం నిరేదిరేణ వక్తుం చింతవ్యో మే పరాద శివ 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 భో శ్రీ మహాదేవ శంభో నమ పార్వతీపదే హర మహాదేవ. దిక్కు వాళ్ళ కర్మలన్నీ కూడా చేసి కర్మ ప్రసంగా కలయతి కలుషం మాతృకుక్షలో పడ్డాను. ఎలా ఎటువంటిది? నీచమైనటువంటి మలమూత్ర పురుగులతో కలిసిన అసహ్యకరమైనటువంటి దుర్గంధభూయిష్టమైన గర్భనరకంలో పడ్డానయ్యా పరమాత్మ పరమశివ. ఇది నిన్ను స్మరించడానికి నాకు టైం లేదయ్యా. కానీ గర్భనరకన వేద దుర్భరోదగ్ర భీకర గర్భ నరకన నరక వేదనలు మాంచి శాంతి గావించు కొరకు భజించదా శ్రీహరి. 6 నెలల పని మొదలైతే ఈ స్తోత్రం. 3 నెలలు కరుణామయుడు కదా, జ్ఞానోదయమే స్తోత్రం చేస్తున్నాడు కదా. తనవాడు పోరా వెదవా అని దొబ్బుతాడు అన్నమాట. దొబ్బితే శిరస్సోదయం వరకు తల్లి కడుపులోంచి బయలుదేరి వస్తాడు. సహజ ప్రసవం ఇది. కానీ ఇప్పుడు అయ్యగారి వాళ్ళు ఏం నక్షత్రం మంచి నక్షత్రం లోడు మా పిల్లాడు డాక్టర్ చెప్పాడు అంటే వాళ్ళ పునర్వసన వస్తుంది, 12వ తారీఖు వస్తుంది. అయితే 12వ తారీఖు చెప్తాడు డాక్టర్. పునర్వసనం చెప్పక రాముల నక్షత్రం మంచిదే కూడక, కానీ వాళ్ళ రావణాసుడు తయారవుతాడు. కారణం ఆర్టిఫిషియల్ కనుక, సహజత్వం లేదు కనుక. అక్కడ నేచురాలిటీకి ఎప్పుడైతే సహజత్వానికి దూరం అయిపోతుందో ఆర్టిఫిషియల్ ఉంటుంది, కానీ ఒరిజినల్ ఎట్లా అవుతుంది? కానీ అలా వస్తుంటాడు. శిరస్సోదయం ఇలా ప్రార్థన చేసుకుంటుంటాడు కదా, పోర వెదవా అని దొబ్బుతాడు భగవంతుడు. శిరస్సోదయం బయటికి వస్తాడు తల్లి గర్భంలోంచి. ఆ బాధలన్నీ కూడా పడుకుంటాడు. రాగానే బొడ్డు కోసి నీళ్లు చల్లుతారు. నీళ్లు చల్లంగానే మొదలవుతుంది అన్నమాట ఏడుపుగా. ఆ ఏడుపు చచ్చలేకపోడు. బాల్యే దుఃఖాదిరే కన్మలలిదవ పుస్తాన్యవానే అభిభాసు నోశక్య చంద్రియేభ్యో భవ్యగుణ జంతువు మాంతరంతి నానా రోగా దుఃఖా దురిత పరవశం శంకరం న స్మరామి చింతవ్యో మే పరాధ శివ శివ శివో శ్రీ మహాదేవ శంభో. స్వామి ఏడుపుతో మొదలైతే బాల్యే దుఃఖాతిరే
అప్పుడు మహాబీజీ గర్భంలో కంటే ఇంకా బీజీ కాలిపోయింది, బీజీ పాడగాను ఏంటది వాళ్ళే దుఃఖాతిరే, దుఃఖంలో కూడా కొండగలిపోతున్నది. స్తన్యపాన పిపాసు, తల్లిపాలు ఎప్పుడు దొరుకుతాయి, ఆ తల్లిపాలు ఎప్పుడు దొరుకుతాయి, అదే పిపాస. దేనికైనా పాలు కావాలి. స్తన్యపానే పిపాసు. నోశక్తి కేంద్రీయుడు. ఈ ఇంద్రియాల సంగతి అసలే తెలియదు. పిల్లవాడు ఏడుస్తుంటాడు. వాడు ఎందుకు ఏడుస్తాడు? దోమ గుట్టే చివగుట్టే వాడేడిస్తే నా కొడుకు ఆకలితని కావాల్సిన పాలు పడుతుంది తల్లి. వాడు నిజంగా ఆకలి ఏడిస్తే నా కొడుకు దోమలు కుడితేనే కావచ్చు, దోమతలు కడుతుంది తల్లి. తల్లి ప్రేమ వాడికి అర్థం కాదు, వాడి బాధ తల్లి తెలియదు. బాల్యే దుఃఖాదిరే నోశక్యేంద్రియేభ్యో భవ్య గుణ జంతువు మాంతులంటి నానా రోగా దుఃఖ దురిత పరవశం శంకరం నస్మరామి. అనేక రోగాలు అప్పుడే వస్తాయి, బాధలు శరీరం బొక్క మునేదాకా అనేకమైన రోగాలు వచ్చి పీడిస్తుంటాయి అనమాట. ఎంత గత జన్మ పాపం, పూర్వజన్మ దుష్కృతైనా వ్యాధి రూపేణ పీడితి. తల్లికి చెప్తున్నాడు కపిలదేవుడు, అమ్మా ఇగో ఇట్లా ఈ జీవుడు బాల్యమంతా దుఃఖంలో గడుపుతాడు కదా స్వామి శంకరా, అప్పుడు నిన్ను స్మరించడానికి నా వల్ల కాలేదురా, క్షమించు మహానుభావ. మరి పోనీరా బిడ్డ, మరి యవ్వనం వచ్చాక వచ్చే జ్ఞానం విజ్ఞానం ఇంటరో గిట్రో గిట్ల చదివేపోదంటే డిగ్రీ పెట్టి చదివేపోదా నాన్న. మరి అప్పుడు ఎక్కడి ఉందండి విజ్ఞానం సుజ్ఞానం ప్రజ్ఞానం? మరి అప్పుడైనా ఆశ్రయించవచ్చు కదా. అమ్ము అప్పుడు మా బీజి శివ ప్రౌఢోగం యవ్వనస్తో విషయ విషదరై పంచబిర్మర్మ సందం దస్తో నష్టో వివేక ధన యువతి స్వాదు సౌఖ్యే నిషన్నా చైవే చింత విహీన మమ హృదయ మహామాన గర్వాదిరూఢం క్షంతవ్యో మే పరాధ శివ శివ శివో శ్రీ మహాదేవ శంభో. స్వామి శంకర, అమ్ము ఆ ప్రబుద్ధము ఆ యవ్వనంలో కూడా నీ బీజి పాడుగాను కొద్ది బీజ. నా భార్య, నా ధనం, నా అధికారం, నా అందం, నా ఉద్యోగం, నా అధికారం, నా విద్య, మహామాన గర్వాదిరూఢం అన్నిటికంటే బిజీ ఉన్నాడు స్వామి. అప్పుడు అవున కొడుక మరి పోని అన్ని ఉడికినాక టైర్ అయిపోయినాక రిటైర్ అయినా కాదు బిడ్డ, రిటైర్ ఏం చేస్తావు? అప్పుడు సరెండర్ కాదా? అమ్మో ఈ అన్నిటికంటే పెట్టే బీజీ తండ్రి. వీడికి ఎన్నడూ బీసీ నుంచి రాజీవ్ వచ్చుడేననే జీవుడు. అంటే జీవుడు యొక్క విధాన వైచిత్రం ఈ విధంగా ఉంటుందని తల్లికి చెప్తాను అన్నమాట. వార్ధక్యే చంద్రియాణాం వికల గతిమతిశ్చాది దేహాదితాపై ప్రాప్తైర్వియోగయే మృతనుజ్ఞప్తినంచ దీనం మిథ్యామోహాభిలాషై భ్రమతి మనోర్ధూర్యతే ధ్యానశూన్యం చింతవ్యో మే పరాధ శివ శివ శివో శ్రీ మహాదేవ శంభో. వార్ధక్యే చంద్రియాణం వికల గతి మతి. ఇంద్రియాలన్నీ వికలమైపోతాయి. ఇంద్రియాలే కాదు, నీ గతి నీ మతి కూడా వికలమైపోతుంది. గతి అంటే శరీర పరిస్థితి, మతి అంటే జ్ఞాపకశక్తి. దేహాదితాపై ఇక నా కోరికలు మాత్రం కొడుకానంటే మనకు కుడుతుందట. ఎవద్దు అంటే సాధారణంగా వాడుకునే చెందిన ప్లేట్ వాడుకునే ప్రాప్తైర్వియోగై ఏదేది నాదినాథం చెవుల దగ్గర పెట్టుకున్నావో వాటన్నిటికీ వియోగం జరుగుతుంది బిడ్డ. జప్తీనంచదీనం మిథ్యామోహాభిలాషై. పొలానికి పోదాం అనుకున్నా కానీ కొడుకు అమ్ముతాండు. ఆ కొనుటోడు 2-3 గుంటలు ఎక్కువ కొలుచుకుంటాడు. ఏంటో నా కొలత మా వచ్చు కానీ నేను పోలేకపోతే మరి పోదునా ఎట్లా పోదు, ఎట్లా పోగట లేదు మాలేదు బట్టి అనుకోడు. మిథ్యామోహాభిలాషై. భ్రమతి, భ్రమ పుట్టదా? భ్రమ అంటే వీడు ఎప్పుడు చిన్నప్పుడు గోళీలు ఆడుకున్న టాపిక్ తీసుకొని చెప్తాడు అనమాట. వీళ్ళకి అడగడం వచ్చి ముదలడు కాగలవు, వీడు ఎప్పుడు వస్తాడు, వీడు ఏం వాళ్ళనా ఆ వాళ్ళని ఏంటని వీడికే. అది వార్ధక్యం అంతా ఆ బీజీలో వెళ్ళిపోయింది పరమశివ. మరి ఎప్పుడు నీ బతికియా? ఎప్పుడు సత్సంగం దొరుకుతుందో సద్గురువును అన్వేషించి సద్గురువు ద్వారా సజ్జనత్వాన్ని పొంది నిర్మలమైనటువంటి ఒక మనసుతోని ఆ నీలమేఘశ్యామునికి ప్రీతిపాత్రుడుగా రాజీవ. నమ పార్వతీపదే మహాదేవ. అమ్మా ఆ గర్భనరకం వల్ల ఎట్లాంటిది?
పరమగుచున్న దుర్వ్యసన భజనమై ఘన దుఃఖమూలమై అరయక పెక్కు తూట్లు గలదై క్రిమి సంభవమైన ఎట్టి దుస్తర బహుగర్భవాసమున సంగతి మాంతుడకై భజించదన్ సరసిజ నాభూరి భవ సాగర తారక పారపద్మము. దుర్వ్యసనాలకు నిలయమైనటువంటి భారమైనటువంటి దుఃఖానికి మూలమైనటువంటి పెక్కు తూట్లు పురుగులు కలిగినటువంటి ఒక గర్భనరకాన్ని నుంచి విముక్తి పొందడం కోసం, భవసాగరం దాటడం కోసమని భద్రుడైనటువంటి ఒక భగవంతుని పాదపద్మాలు భజిస్తున్నానయ్యా పరమాత్మ, నన్ను బయటికి వెళ్ళగొట్టి స్వామి, ఈ గర్భనరకంలోకి రాకుండా నిన్నే స్మరించి నిన్నే వరించి నేను తరించిపోతానంటాడు. ప్రమాణం చేసి వస్తాడు. వచ్చే వరకు కలినీళ్ళు ఇక్కడ మీద నీళ్లు చల్లుతారు బొడ్డు కోసి, ఆ నీళ్లు చల్లుడుతున్న పాపం అదంతా మర్చిపోతాడు. మళ్ళీ పోయి మళ్ళీ దుఃఖ సంసారంలో కూడా ధనం, పశువులు, మిత్రులు, నాది నేను పడిపోతున్నాడమ్మా, ఇలా పుట్టిలో చేస్తుంటాడమ్మా, ఇక వీడి చిక్కరం అంతా ఈ విధంగా జరుగుతుంది. కనుక తల్లి, పునరావృత్తిరహితమైనటువంటి నా పదము రావాలి అంటే ఎప్పుడైతే ఈ సంసారంలో ఉన్నటువంటి ఒక దుఃఖాన్ని మాటికి స్మరించుకుని దుఃఖ దోషాందర్శనం అయితే ఎవడైతే చేసుకుంటాడో అగ వాడికి నాలో ప్రవహించలేని జ్ఞానోదయం వాడికి కలుగుతుంది. అమ్మా, తినుత గుణోత్తరుడు ఉరు విక్రముడైన గరింభజించి తన్మన నల సత్కథామృతము మానుడ గోరుడమాని దుష్కతల్విని ములమందు చుందురు గదా తల్లి వివేకదీనతం. వినుత గుణోత్తరుడైన ఉరుక్రముడైన హరిని భజించి తన్మనన లసత్ కథామృతమును మ్రానుగా గ్రోలుట మానే మానే మానే. లెక్కకు మిక్కిలి జరిగిన సత్గుణ గరిష్ఠుడైనటువంటి సర్వేశ్వరుని గుణ కథామృతాన్ని ఈ కర్ణేంద్రియాలతోని హాయిగా తాగడానికి అలవాటపడకుండా దాన్ని మాని దుష్క తల్లిని ముదమందు చుందురు తల్లి. ఎలా? దీనికి ఉపమానం చెప్తాడు ఇక్కడ. ఊరబంది ఆత్మను మధురాజ్య భక్షములు మాని పురీషముకే గుచాడుకున మాతా ఊరబందికి కమ్మడి కర్పూరం నెయ్యి వేసి పోలీలు పెడితే తినేడు తింటదా? అది దానికెందుకు కవి, దానికి కావాల్సిన వేరే ఉన్నాయి కదా. అవి అట్లాగే అన్య కథనాలాపాలు చేస్తుంటాడు. కానీ ఆది మధ్యాంతరైతున్నటువంటి పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణమూర్తిని భజించడమ్మా, అవి అదే నా యొక్క మాయ గొప్పతనం ఉన్నాడు. అమ్మా, ధూమమార్గతులైన వాడు పుత్రలోకానికి వెళ్ళి, దేవేంద్ర ఉపాసన దేవతలను ఉపాసించిన వాడు దేవలోకం వెళ్ళి, బ్రహ్మోపాసకులు బ్రహ్మలోకం వెళ్ళి, నన్ను స్మరించిన వాళ్ళు మాత్రం నా వైకుంఠానికి వచ్చి మళ్ళీ తిరిగి రానటువంటి తొవ్వలో కూడా జన్మరాహిత్యాన్ని సాహిత్యముక్తిని పొందుతారు తల్లి. భక్తి జ్ఞాన విరాగతత్వాలన్నీ కూడా ఆ తల్లికి చెప్పి వినిపించి, ఆ భాగవతం అంతా కపిల గీత అంటే భాగవత్ సారం అన్నమాట. ఆ దేవభూతి అంటుంది కదా, మహానుభావ నాకు ఏమి తెలియదు కానీ ఒక్క విషయం తెలుసుకున్నా అంటుంది. అన్ని తెలుసు అన్నవాడికి ఏం తెలియదు, నాకు ఏమి తెలియదు వాడికి అన్ని తెలుస్తుంది. ఇక దేవభూతి అంటుంది, నాన్న నాకు ఏం తెలియదు, నువ్వు ఇంతసేపు చెప్పావు, విన్నాను, ఆనందంగా బాగుంది, కానీ నాకు ఏం తెలియదు కానీ ఒక్క విషయం తెలుసుకున్నాడు. ఏమిటది? నీ నామస్తుతి శ్రీహరి, నీ నామస్తుతి శపచుండైన జిహ్వాగ్రమందు అనుసంధింప వారికి సరి భూసుడుగా నేరడు చిత్రమది జగంబుల నరయగా. కుక్క మాంసం తినేవారైనప్పటికీ కూడా నీ నామాన్ని అనన్య భక్తుడు ఎవడైతే స్మరిస్తుంటాడో వానికి సరి బ్రాహ్మణుడు కూడా కాడుకోమన్నాడు. అంటే నీ నామంలో కూడా, నీ స్మరణంలో, నీ భయంలో కూడా అవి అంత గొప్పతనం ఉన్న పరబ్రహ్మస్వరూపుడు అయ్యా అనుభవ పరమ పురుషుడు కదా అని సాష్టాంగ ప్రణామం చేసినట ఆ పూజ. తల్లి అయినటువంటి ఒక కపిలదేవుని తల్లి దేవహూతి
అలా నమస్కారం చేయగానే అన్నాడు, అమ్మా సుఖరూపమై మోక్షరూపమై జ్ఞానప్రదమైన నా బోధనంత చక్కగా విన్నావు కదా అమ్మా, వంట పట్టింది కదా, నీ సందేహాలు దూరం అయిపోయినాయి కదా, చూడు నా మీద నీ మీద భక్తి విశ్వాసం లేని వాడికి నేను చెప్పిన రహస్యాన్ని చెప్పకన్నాడు. పరమం గుష్యం రాజవిద్య రాజగుష్యం దైవం పరమం గుష్యం ఇతిగుషతమం శాస్త్రం గుషాద్గుషతరం. రహస్యమైనటువంటి కనుక నా మీద నీ మీద భక్తిన వాడికి చెప్పమ్మా అని చెప్పి దేవహూతికి మొత్తం కపిలగీతలు వినిపించి మరి కపిలదేవుడు జ్ఞానబోధ చేయడానికి వెళ్ళిపోయినాడు. మందరగిరి పార్వతంలో కూడా మానిజ సౌరవ ప్రథమ మంజుల పద్మపర ప్రమాణ భారారథ చూడబోధ విపటాగ్ర నికేతన రాజకీయ సమ్మానిత రానులాభ పరిమన్విత కర్దమతాప శాస్త్రమోద్యాన వన ప్రదేశమునందు తిరుగుతూ కరల దోచిన వస్తు సంగముల మేలుగని సంభ్రమించినంగలేని మనుజు పోల్కి గురుయోగ శక్తి చేత అమ్మతరమ్మున గెలిసి శత్రుపామయుండగున పరమాసుదేవుని యందు మనసు నిలిపి భాగవత గతి ముక్తించెందే సుమ్మా రాజా రామచంద్ర భగవానికి. దేవహూతిని ఆ బోధన విన్నటువంటిదై విన్నటువంటి వాడిని మననం చేసుకుంటే నిధ్యాసగా మారి ఈ దృశ్య ప్రపంచమంతా కూడా కలలో దోచిన వస్తువులు ఎలా అనిత్యమో అలాగే అనిత్యం అనుకొని బ్రహ్మానంద పడుకుంటూ అలా ధ్యానం చేసుకుంటూ కపిలోక్త మార్గంలో పడే దేవహూతి శ్రీహరేంద్ర కలిసిందయ్యా పరీక్ష మహారాజా. ఇతరా ఆ అంగనారత్రమైనటువంటి ఒక దేవహూతి సిద్ధి పొందిన ప్రదేశానికి సిద్ధిపురం అనేటువంటి సిద్ధిపుర అంటారు, దాన్నే మాతృగయ అంటారు. కన్న తల్లిని ఎక్కడైతే మోక్షాన్ని పంపినాడో కపిలదేవుడు అదే మాతృగయ అయిందయా అని ఇదంతా విదునికి చెప్పి, విదురా తండ్రి ఈ ఉపాఖ్యానం నాకు తెలిసినంత అని చెప్పాను నాయన. ఇది కపిలదేవు సమానం, అత్యంత పావనం కపిల ప్రణీతమైనటువంటి యోగం. దీన్ని పరమభక్తితో ఎవడైతే వింటాడో ఎవడైతే వినిపిస్తాడో ఆ ఉభయులు కూడా పుణ్యాత్తులై విగటపాపులై గరుడధ్వజుడైన ఆ పుండరీకాక్షుని యొక్క వైకుంఠంలో విడమ పునరావృతుడైనటువంటి ఒక నిష్కళంకమైనటువంటి నిర్మలమైనటువంటి ఒక వైకుంఠ నివాసం చేస్తారయ్యా అని పరమ పవిత్రమైన భాగవత కథలోని కపిలగీతలను కపిలదేవు సంవాదాన్ని మరి విదురుడికి మైత్రీమాముని చెప్పిన ఈ కథ, శమనకాది మహర్లకు సూతుడు చెప్పిన ఈ కథ, పరీక్షిత మహారాజుకు సుఖదేవుడు వినిపించిన ఈ కథ, మరి రామచంద్రుడికి పోతన వినిపించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా శృణో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం